పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మరి ఏం జరుగుతుంది సత్యంతో జీవించడం అంటే? దృఢ సంకల్పంతో జీవిస్తాం. నేటి సత్యదర్శనంలో మరి దృఢ సంకల్పం అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు సంకల్ప శక్తి అంటే ఏంటి, సంకల్పానికి దృఢ సంకల్పానికి ఏంటి తేడా, మరి దృఢ సంకల్పంతో ఉండకుండా అడ్డుపడేటివి ఏంటివి, దృఢ సంకల్పాన్ని సాధించడానికి ఏం చేయాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ డాక్టర్, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ సార్. ఒకసారి బ్రహ్మశ్రీ పితామ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ పిఎంసి ఛానల్ ట్రస్ట్ సభ్యులకు, వీక్షిస్తున్న ధ్యానులకు నా యొక్క నమస్కారాలు. మీకు నా యొక్క కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్ అసలు సంకల్ప శక్తి అంటే ఏంటి సార్? సంకల్ప శక్తి అంటే సరి అయిన సృష్టి, వికల్ప శక్తి అంటే విరుద్ధమైన సృష్టి. అయితే వికల్పము కూడా సంకల్పం కిందికి వచ్చి వికల్పాలు కూడా సృష్టి జరుగుతాయి అన్నమాట. ఈ సంకల్ప శక్తి అనేది ఎలా వస్తుంది మనకంటే, మన ఆలోచన ద్వారా మన మనోశక్తిని ఉపయోగించుకునే విధానము మనకు అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. చేస్తే సంకల్ప శక్తి అంటే ఏంది, మన దాన్ని ఎట్లా వాడుకోవాలో మనకు తెలుస్తుంది. అంటే సరి అయిన విధంగా మనోశక్తిని వాడడమే సంకల్ప శక్తి అంటారా? అవును, దాన్ని యూజ్ చేసుకోవాలి మనం. సరి అయిన విధంగా మనోశక్తిని వాడుకోవడం సరైన విధంగా. అయితే ఇప్పుడు ఎందుకు అంటే, మన దగ్గర జ్ఞానం లేక దాని మీద విరుద్ధమైన సంకల్పాలు చేసుకొని మనకు అనారోగ్యాన్ని తీసుకొచ్చేటివి కానీ, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యేటివి కానీ, లేదంటే చనిపోతానేమో అనే ఆ విరుద్ధమైన ఆలోచనలు చేయడం వలన అవి కూడా సంకల్పాల కిందికి వస్తాయి, అవి కూడా జరుగుతాయి. అంటే ఇప్పుడు సంకల్ప శక్తి తెలియకపోవడం వల్లనే సమస్యలు ఎదుర్కొంటున్నారా? అవును. అంటే దాన్ని సరిగ్గా వాడకపోవడం అంటారా? వాడకపోవడం. మరి ఇప్పుడు ఇది సంకల్ప శక్తి అందరికీ ఉంటుంది కదా సార్, మరి దృఢ సంకల్పం ఏంటి? దృఢ సంకల్పం అంటే, నేను ప్రాణం పోయినా సరే చేసి తీరాలి, నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఇది జరిగి తీరాలి, నేను దాన్ని సాధిస్తా, ఎన్ని సమస్యలు ఎదురైనా. ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారు ఉన్నారు. ఆయన దృఢ సంకల్పం ఉంది ఆయనకు. ఏంది, బ్రిటిష్ వాళ్ళను పారదోలి భారతదేశాన్ని స్వతంత్రం తీసుకురావాలి, నేను చనిపోయినా పర్వాలే అని ఆ పోరాటాన్ని కంటిన్యూగా చేసుకుంటూ పోయిండు, సాధించిండు. అంటే ఒకటి అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్ట, జెండా దించుడు లేదు, ప్రాణం పోయినా పర్వాలేదు. దాన్ని దృఢ సంకల్పం అంటాం. పత్రి సార్ ఉన్నారు, ఆయన దృఢ సంకల్పం ఉంది. ఆయన కూడా ప్రపంచానికి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని తెలియజేయాలి అందరికీ. శాకాహారమే తీసుకోవాలి, మానవుడు శాకాహారి మాంసాహారి కాడు అని ప్రజలకు తెలియజేయాలి, ప్రపంచవ్యాప్తంగా తెలియాలి అంతే. పిరమిడ్ శక్తి కూడా అందరికీ తెలియాలి అని దృఢ సంకల్పం పెట్టుకున్నాడు అనమాట. నా భార్య పిల్లలు చనిపోయినా పర్వాలేదు, నేను చేసే తీరుతా, నేను చనిపోయినా పర్వాలేదు. చూడండి ఎంత దృఢ సంకల్పం ఉంటే ఆ పనులు అంత అద్భుతంగా జరిగినాయి. అంటే ఇప్పుడు వారు ఉన్నత లోకాలకు వెళ్ళినా ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉంది కదా సార్, ఆయన వైబ్రేషన్ ఉంది. ఆయన అహింసలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అర్థం చేసుకుంటారు రాను కొంత మహాత్మా గాంధీ ఎంత గొప్పవాడు అనేది ధ్యానం చేసినాక అర్థమవుతుంది. అంటే దృఢ సంకల్పం ఎవరికైతే ఉందో వారి సంకల్పాలు వారి తర్వాత కూడా కొనసాగుతూ ఉంటాయి. అవును, భూమి మీద ఉంటాయి, వాళ్ళు చేసిన ఆ వర్క్ అది కొనసాగుతూనే ఉంటుంది. అవును, సంకల్పం ఏమో మనం ఉన్న రోజులు ఉంటాయి, దృఢ సంకల్పాలు చేసి ఉంటారు చూడండి, అవి వాళ్ళు బాడీ వికెట్ చేసినా కూడా భూమి మీద ఉన్నా లేకున్నా శక్తి స్థాయిలో ఉన్నా అది కొనసాగుతూ ఉంటాయి అన్నమాట. చాలా మంది ఉన్నారు అట్లా దృఢ సంకల్పాన్ని పెట్టుకొని సాధించిన వాళ్ళు. మరి ఇప్పుడు సంకల్పానికి ఇంత శక్తి ఉంది, దృఢ సంకల్పం ఉంటుంటే ఇలా ఉంటుందని తెలిసి దీన్ని ఎందుకు సరిగ్గా ఉపయోగించకుండా వినాశకరమైన వాటికి వాడుతూ ఉంటారంటారు? దానికి కారణం? మీరు మంచి ప్రశ్న వేశారు, చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అది. ఎందుకంటే ఇక్కడనే మనం కన్ఫ్యూజ్ అవుతారు మానవులు. మనకు 6 months వరకు ఆలోచనలు ఉండవు, పుట్టినప్పటి నుంచి 6 months వరకు మైండ్ పూర ఎంటీగా ఉంటుంది. ఒక కాన్షియస్ మైండ్ పనిచేయదు, సబ్ కాన్షియస్ మైండ్ మాత్రం పనిచేస్తుంది, ఆలోచనలు ఉండవు. 6 months తర్వాత కాన్షియస్ మైండ్ పనిచేయబడుతుంది.
చేసినప్పుడు మన బంధువులు మిత్రులు అమ్మ నాన్న మన ఇంటి కుటుంబ సభ్యులు ఆ 6 మంత్ ఓపెన్ మైండ్గా ఉన్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్ ఓపెన్ అయినప్పుడు మొత్తం నెగిటివ్ చెప్పింటారు మనకు. మనం ఇవి సాధించలేము, అవి సాధించలేము, చేయలేము, కష్టం అన్నీ చాలా ఇబ్బందులు పడతాము, అసలు రోగాలు ఉండకూడదు, సమస్యలు ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాల్సుడు, పెళ్లి చేసుకో, ఇంత ఏదైనా పోషణ కొరకు వృత్తి చేసుకొని బతకాల్సుడు మంచిగా, ఎటు తిరిగి శరీరాన్ని పోషించే విధానమే చెప్పింది తప్ప అందరూ మన ఇంటికి వచ్చిన అందరూ కూడా 33 మంది ఎంటర్ అవుతారంట మన లైఫ్లో అవి ఇవి చెప్పడానికి. 33 మెంబర్స్ చెప్పిన వాళ్ళ వాకులన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. 33 మంది. అవును. అంటే చిన్ననాటి రోజుల్లో 33 మంది మాటలు మన మీద ప్రభావం ఉంటుంది. ఉంటాయి అందరు కలిసి. వావ్, ఏం సార్ ఈ 33? దాని ప్రత్యేకత అంటే ఎగ్జాంపుల్స్ మన ఉదాహరణకు ఒక్క వ్యక్తి మీద 33 మంది మనస్సులు ప్రభావం ఉంటుంది. అవును. మాటలు ప్రభావం, వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ మాటలు కానీ మరి అవి ఒకవేళ నెగిటివ్ ఉండవనుకుందాము, లైఫ్ నెగిటివ్గానే పోతుంటుంది. ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఎందుకు వస్తుంది, తక్కువ అంచనా వేసుకోవడం అంటే అలాంటి వాళ్ళు వచ్చి వీళ్ళకి చెప్పడం ద్వారా అవి మైండ్ రిసీవ్ చేసుకున్నప్పుడు అవి మెల్లెగా ప్రభావం చూపుతారనమాట. అంటే మన మైండ్ సీసీ కెమెరా, అక్కడ ఏది పెట్టుకుంటే మన లైఫ్ అట్లనే ఉంటుంది అనేది సంకల్ప శక్తి అనాలి. సీసీ కెమెరా ఏది ఉంటే అది రికార్డ్ చేసేస్తుంది, ఆడియో వీడియో తీస్తుంది. తప్ప ఒప్ప మంచా చెడ లేదిగా లేదు, అట్లా లేదు. మంచి చెడు కాదు, మొత్తం తీసుకుంటుంది, లాక్కుంటుంది. అది లాక్కొని భద్రపరచుకుంటుంది. ఒకవేళ మనం ఏమైనా నెగిటివ్ తీసుకున్నాం అనుకోండి, నెగిటివ్లు జరుగుతాయి మనకు, వికల్పాలు. అంటే మనము ఇలా ఉండడము ఈ లైఫ్లో మన మనసు యొక్క ప్రభావము, ఇతరులు చెప్పింది మనం విని వాటిని మన మైండ్లో పెట్టుకొని అదే లైఫ్ జరుగుతుంది అన్నమాట. అదే నమ్మకాలుగా ఏర్పడతాయి. సేమ్ రోబో విన్నయే నమ్మకాలు ఏర్పడతాయి అన్న. అవును. రోబోను మనిషి సృష్టిస్తే దానిలో కొన్ని మాత్రమే అది చేయగలుగుతుంది పనులు. ఏది పెడితే అది చేస్తుంది కదా, వేరే చేయదు రోబో. మన మైండ్ కూడా, మనిషి యొక్క మైండ్ కూడా రోబో లాకనే, ఏది ఇక్కడ ఫీడ్ చేసుకుంటామో అవే చెప్పగలుగుతాం తప్ప వేరే చెప్పడం అసంభవం. అందుకే దాన్ని యద్భావం తద్భవతి, నీ భావాలు ఎట్లా ఉంటావో అవే రిలీజ్ అవుతాయి బయటికి. సో నమ్మకాలు మరి సార్, సరే వాళ్ళ మీద వాళ్ళకి ఇవి ఫీడ్ చేశారు, బాగానే ఉంది. కొంతమందికి సమాజం మీద, ప్రపంచం మీద, మనుషుల మీద వ్యతిరేక భావాలు కూడా ఏర్పడతాయి కదా. ఇప్పుడు ఈ విన్నయాన్ని వాళ్ళ మీద ప్రభావం ఉంటే పర్లేదు, అది రాను రాను ప్రపంచం ఇలాగే ఉంది, వాళ్ళంతా ఇట్లాంటి వాళ్ళే, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళని, మిగతా వాళ్ళ మీద కూడా అలాంటి నమ్మకాలు ఎందుకు ఏర్పడతాయి అంటారు మరి? మన మైండ్ యూట్యూబ్లో మనం చూడండి, ఏదైనా ఓల్డ్ సాంగ్స్ అని కొట్టండి, ఏది టైప్ చేస్తే అది వస్తుందా? అదే పోతూనే ఉంటాయి. ముందు న్యూ సాంగ్స్ అంటే న్యూ వస్తాయి, అన్నీ వస్తాయి కదా. సినిమా యాక్టర్లు కొడితే సినిమా యాక్టర్లు వస్తాయి. అంటే యూట్యూబ్కి ఏంటంటే ఇతనికి వాళ్ళ ఇష్టమేమో అని అవే చూపుతుంది అనమాట యూట్యూబ్ కదా. మన మైండ్ కూడా మనం ఒకసారి 2 సార్లు 3 సార్లు కానీ ఒక దాని గురించి ఆలోచించినప్పుడు అవే కంటిన్యూగా చూపిస్తుంటుంది అనమాట. వాడు యూట్యూబ్ ఎవడు కనుక్కున్నా భలే కనుక్కున్నాడు, ఒక సైంటిస్ట్. మన సైకాలజీని పట్టి మనం ఏమి టైప్ చేసి ఏది కావాలంటే అది వస్తుంది యూట్యూబ్లో, ఏది పదే చూస్తే అవే మనం ముందరికి వస్తూ ఉంటాయి. అవును, మన మైండ్ కూడా అవే చూపుతుంటది, ఇవే కావాలి కావచ్చు అని వరుసగా చూపిస్తారు. మీకు ఒక దొంగ గురించి భయంకరమైన ఆలోచన వచ్చింది అనుకో, దొంగలు మొత్తం తీసుకొచ్చి చూపిస్తుంది నీకు అన్ని, పలానా దొంగ ఇట్లా అని చెప్తుంది మన మైండ్. ఇక అది యూట్యూబ్కి మంచి చెడు ఉండదు, ఇక లేదు కదా, అది చూసే వాళ్ళకి ఏం కావాలో అది చూపిస్తుంది అంతే. ఇంతే మన మైండ్ కూడా. వాటి కంపారిజన్ సార్, అసలు నేను బాగా గ్రహించిన యూట్యూబ్, బాగా గమనిస్తున్నారు. అవును, మనం ఏం అడుగుతుంది, మనం అడిగేది సరిగా లేకపోతే ఏం సరిగా చూపించదు. ఎట్లా చూపిస్తుంది సార్, మన మైండ్ కూడా అంతే. మనం సాంగ్ అన్నాం అనుకో, ఏ సాంగ్ చూపించాలో తెలియక అన్నీ చూపిస్తుంది. అవును, ఓల్డ్ సాంగ్స్, న్యూ సాంగ్స్, తెలుగు సాంగ్స్, హిందీ సాంగ్స్ అని టైప్ చేయాలి క్లియర్గా. అందుకే వాడు అన్ని ఏబిసిడీలు పెట్టాడు, దాన్ని కొడితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందితే దానికి యూట్యూబ్కు కరెక్ట్ చూపిస్తుంది. సాంగ్స్ అని ఎస్ వచ్చినా సరే అన్ని వరుసగా చూపిస్తాను, ఏం కావాలో మనమే చూస్తాం అందులో. అంతే సార్, మన మైండ్ కూడా అంతే సేమ్, ఏది ఒక ప్రభావం చూపిస్తే అలాంటివే చూపిస్తుంది అనమాట. అంటే సంకల్పం అంటే ఆలోచన అంటారా? ఆలోచనే సార్, ఆలోచన వేరే, సంకల్పం వేరే. ఆలోచన అంటే వచ్చిపోతుంటాయి కొన్ని, కంటిన్యూ వస్తాయి. వచ్చిన జరిగినా సరే జరగకపోయినా సరే, నేను సినిమాకు పోవాలనుకున్నా, కొద్దిసేపు అయినాక వద్దులే అనుకున్నా, మళ్ళీ నేను, అది సంకల్పం కాదు, ఖచ్చితంగా నేను పోవాలి సినిమాకి నిర్ణయించుకోవడం. ఒక్కదాని మీదనే ఆలోచించి ఒకదాని మీదనే పెట్టి ఆ సంకల్పం వచ్చినప్పుడు మళ్ళీ వికల్పాలు రాకుండా మనం జాగ్రత్త పడితే
మనం అనుకున్న సంకల్పం జరుగుతుంది అనమాట. మన మైండ్ ఎట్లా ఉందంటే ఏదైనా ఒకటి చేద్దామని అనుకున్నప్పుడు వెంటనే నీవు చేయలేవు, కష్టం అని చూపిస్తుంది మన మైండ్. ఎందుకట్లా చూపుతుందంటే ఆ వల్ల మన మైండ్ వల్ల ఉన్నాయి ఫీడ్ అయ్యి ఎన్నోసార్లు అట్లా అనుకున్నాం. మనం ఒకటి అనుకునాలే అది చేద్దామంటే మన మనసు ఏం చేస్తుంది, విరుద్ధమైన ఆలోచనలు తీసుకొచ్చి పెడుతుంది, నెగిటివ్స్ పెట్టినప్పుడు నీవు ఫస్ట్లో పాజిటివ్ అనుకున్నావు కదా, అది చెడిపోతుంది. అవి జరగడానికి కష్టంగా అంటే ఫస్ట్ అనుకున్నది కాకుండా తర్వాత అనుకున్నది జరుగుతుందా? ఇప్పుడు 4 అనుకుంటాం సార్, 4 అనుకుంటాం సార్, ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అనుకుంటాం, ఒక్కటే జరుగుతుంది. ఎందుకని? ఒకదానికి బలం పెట్టావు కాబట్టి ఒకటి జరుగుతుంది. అచ్చా, సంకల్ప శక్తి దేనికి పవర్ ఎక్కువ ఉంది ఒక దాంట్లో, దానికి శక్తి పంపించినాం. అవును, అన్ని సంకల్పాలు కానీ ఒక్కటే దానికి శక్తి లేదు. ఆ మూడిటికి శక్తి లేదు. ఏదైనా ఒకటి జరగాలంటే శక్తి అవసరం దానికి. అంటే ఒకే టైంలో 2 విషయాలు ఉన్నాయంటే దేనికి ఎక్కువ శక్తిని ఇస్తే అది జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఆయన చదువుతున్నాడు, ఎస్ఐ కావాలని ఒకసారి అనుకుంటున్నాడు, డాక్టర్ కావాలని ఒకసారి అనుకుంటాడు, మళ్ళీ ఇంజనీర్ అయితే బాగుండని అనుకుంటున్నాడు కదా. అందులో నీకు ఏది ఇష్టం ఉందో, ఏదైతే దానికి బలంగా నిర్ణయించుకున్నా అది మాత్రమే జరుగుతుంది. మరి కొంతమంది అసలు ఏం అనుకోకపోయినా జరగాల్సిన సునాయాసంగా జరుగుతూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్ కొంతమంది. అవి గత జన్మల ప్రారంధ కర్మలు ఉంటాయి కదా, మనం వచ్చేటప్పుడు తెచ్చుకున్నాం కొన్ని, ఇవి చేయాలని, అవి మాత్రమే జరగడానికి అవకాశం ఉంటుంది. అవి మన సబ్కాన్షియస్ మైండ్లో, మన చిత్తంలో, అంటే ఆలోచనల పుట్ట, ఆ గత జన్మల సంస్కారాలు పాపపుణ్యాలు అన్నీ కూడా కొన్ని తెచ్చుకుని భూమి మీదకి వస్తాం మనం. ఇప్పుడు రోగాలు అనుకోలేదు, జరిగినాయి. ఇప్పుడు రోగం వచ్చింది కొంతమందికి, షుగర్ బీపీ వచ్చింది అనుకుంది, పట్టుకొచ్చుకోలేదు, అవి పాపకర్మలతో రాలేదు. వాళ్ళు ఇప్పుడు ఆలోచించుకునే కావు, అవి గత జన్మల సంస్కారాలను బట్టి ఆ జబ్బు నీకు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అన్నమాట. మీరు అంటారు కదా అనుకోకుండా కూడా కొన్ని జరుగుతున్నాయి కదా, ఎట్లా జరుగుతాయి అని అంటున్నారు కదా. గత జన్మల సంస్కారాలు మన మైండ్లో ఉన్నవి, అవి కూడా వచ్చేటప్పుడు తెచ్చుకుంటాం మనం. అంటే ఇప్పుడు వచ్చే ఇబ్బందులన్నీ 100కు 100% గతం నుండే వస్తాయి అంటారా? ఈ జన్మకు సంబంధించినవి కొన్ని ఉన్నాయి. ఇవి అంటే కర్మలు 3 ఉన్నాయి. ప్రారంధ కర్మ అంటే సంచిత కర్మలకు వెళ్ళి కొన్ని తెచ్చుకొని స్టార్ట్ చేస్తాం. ఆగామి కర్మ అంటే ఈ జన్మలో నీవు కొత్తవి చేస్తున్నావు. ఇప్పుడు మీరు వాస్తవంగా గత జన్మలో శాకాహారులు, మీకు తెలియదు మాంసం తినాలి. ఈ జన్మలో ఏం చేశారు, వేరే వాళ్ళని చూసి మీరు విని చూసి టెంప్ట్ అయ్యి మీరు ఈ జన్మలో కొత్తగా మరి మాంసం తినడం స్టార్ట్ చేసింది అనమాట. ఇవి ఈ జన్మకు సంబంధించిన చెడు కర్మలు. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు యాక్చువల్ డాక్టర్గా చాలా మందిని చూస్తున్నారు కాబట్టి, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఏదైనా సరే ఇది అని కాదు, ఒక ఇబ్బంది ఎదుర్కొంటున్నారంటే గతం నుంచి కొంత వస్తుంది అన్నారు కదా. అంటే ఈ జన్మలో ఆ గతం నుంచి వచ్చింది కాబట్టి అలాంటి పరిస్థితులు, అలాంటి ఆలోచనలే వీళ్ళు కొనసాగుతారా, లేకపోతే దీని ఇంపాక్ట్ ఆ గతాన్ని నుంచి లాక్కొస్తుంది అంటారా? అంటే ప్రజెంట్ని బట్టి పాస్ట్ వస్తుందా, పాస్ట్ని బట్టి ప్రజెంట్ నడిపిస్తుందా? ఇప్పుడు సపోజు మేమందరం నేను ధ్యానం చెప్పాలని వచ్చిన భూమి మీదకి అనుకుందాం, అది నా ప్రారంధ కర్మలో ఉంది. నేను ఆల్రెడీ నిర్ణయించుకొని వచ్చిన భూమి మీదకి, కానీ నేను అవి చేయలేకపోతున్నా, వేరే పనులు చేస్తున్నా. అంటే నేను ఇంతకుముందు మీకు చెప్పాను, మనకు కొంతమంది మన మైండ్లో ఏదైతే పెడతారో ఓపెన్గా ఉన్నప్పుడు అవి మాత్రమే జరుగుతాయి. అంతే, ఏదైనా సాధన మనం చేయాలి, బయటికి పోయి చెప్పుడు ఎందుకు అనేవి లోపల ఉండబడ్డాయి. అవును. అయితే నేను వచ్చే పని ధ్యాన ప్రచారం కాబట్టి గురువు కలిసినప్పుడు నేను తొందర అట్రాక్షన్ అవుతాను దానికి. ఎందుకు, గతంలో ఉంది కాబట్టి ఇది పరిస్థితి వచ్చింది. తొందర నేను అట్రాక్షన్ అయ్యి నేను ఆ పనిలో అప్పటి నుంచి దిగుతా. ఇంకా పత్రికారు కూడా అట్లా సదానంద దగ్గరికి పోయి ఆయన చెప్పిన ఎంబడి అట్రాక్షన్ అయ్యి ఆయన తొందరగా ప్రచారం చేయడము, నా వచ్చిన పర్పస్ ఇది అని వెంటనే తెలిసిపోయింది ఆయనకు. తెలుసుకొని ఆయన ఫాస్ట్గా చేసేసుకున్నాడు. ఇంకా కొన్ని గత జన్మవి కావవి భౌతికంగా ఉన్నాయి. ఈ జన్మల్నే వాళ్ళ అమ్మ నాయన చెప్పిండొచ్చు, నాయన ఇది చదువుకో, ఇట్లా చేయి, ఇట్లా ఉండు అని చెప్పిండొచ్చు. అవి వింటాం మనం, భౌతికంగా కొన్ని వింటాం మనం, అవి గత జన్మవి కావు. అంటే మీరు హయ్యర్ పర్పస్ది ప్రచారం లాంటివి తీసుకొచ్చారు సార్. అవును. ఒక వ్యక్తి ఒక ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పుడు అంటే అలాంటి సంఘటనలే వస్తాయన్నమాట ఇక్కడ కూడా ప్రజెంట్లో. ఇప్పుడు మీరు అన్నారు ప్రచారం చేయడానికి నేను వచ్చాను కానీ నేను వేరే పని చేస్తున్నా. ఎప్పుడైతే ఒక మాస్టర్ కలిశారో, సాధన అందిందో అప్పుడు కనెక్ట్ అవుతాం అంటారు. అంటే ఇష్యూ కూడా అంతే, ఒక సమస్య, ఒక ఛాలెంజ్ కూడా పట్టుకొచ్చుకుంటారు గతం నుండి. అవును.
బయట ఎక్కడెక్కడ ఎవరెవరు తగిలినా దానికే తగులుతా ఉంటది ఎప్పటికీ. ఎస్ 100 అదే ఇష్టపడతాం మనం, దాన్నే లైక్ చేస్తాం. అలా మంచి 10 ఉన్నా కూడా దానికే పోతా ఉంటది ఎనర్జీ. దానికే ప్రిఫరెన్స్ ఇస్తాం, అందులోనే మనకు ఆనందం ఉంటది. అది ఉంది కాబట్టి, అవును, గతంలో ఈ అనుభవించాల్సి ఉంది కాబట్టి దానికే అలైన్ అవుతా అంటే ఎప్పటికీ. ఎస్ ఇప్పుడు అదే అనేది సార్, ఇప్పుడు 10 మందికి మనం ధ్యానం చెప్తున్నప్పుడు 2 మంది వచ్చి కూర్చుంటున్నారు హాయిగా, అవును, మిగతా వాళ్ళు 8 మంచిగానే ఉన్నాం కదా మేము అవును, అని వెళ్ళిపోతున్నారు. ఎస్ తర్వాత వాళ్ళే ఎన్నో రకాల సఫరింగ్తో మళ్ళీ వచ్చడం మనం గమనిస్తున్నాం. అవును సార్. అంటే గతంలో అది ఉంది అనుభవించాలి ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇది ఎక్కలేదు, ఎక్కలేదు, దానికే ఎనర్జీ ఇచ్చుకొని వెళ్ళిపోయిండ్రు. అంతే. మళ్ళీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తిరిగి వచ్చి క్లియర్ అయ్యారు. అంతే. ఓహో. మరి సార్ ఇంత తెలిసి కూడా మరి సాధన తర్వాత కూడా మరి వికల్పాలతో ఉండడం, సరి అయిన విధంగా లేకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుందా? చాలా జరుగుతుంది, సాధన చేసి చాలా జరుగుతుంది. అంటే ఆ ఎరుక అనేది లేక మనసు మీద, మన మనసు కరెంట్ లాంటిది, విద్యుత్ లాంటిది. ఇప్పుడు కరెంటును మనం బల్బులు వెలిగించుకోవచ్చు, వీడియోలను చూడవచ్చు, మిక్సీని ఉపయోగించుకోవచ్చు, ఫ్రిడ్జ్ను, ట్రైన్ కూడా నడుస్తుంది కరెంటు ద్వారా. అంటే మనం ఆ కరెంటును రకరకాలుగా వాడుకుంటున్నాం. మన వాడే విధానం వేరు, మనకు ఆ తెలివి ఉంది కాబట్టి అన్ని రకాలుగా మంచిగా వాడుకుంటున్నాము. కానీ కరెంటు చంపుతుంది కూడా మనల్ని, దాన్ని సరిగ్గా వాడకపోతే. అవును కదా. మన మనసును కూడా ఎక్కడెక్కడ డైవర్ట్ చేయాలో, ఎట్లా ఉపయోగించుకోవాలో మనకు శిక్షణ తీసుకోవాలి మనం. అయితే మనసు మళ్ళీ చంపుతుంది కూడా కరెంట్ లాకనే మనను, బాడీ వికెట్ చేసేటట్టు చేస్తుంది, షాక్ కొట్టేటట్టు కూడా చేస్తుంది. మళ్ళీ మనం కొన్ని పనులు చక్కగా దాన్ని వాడుకోవచ్చు, దాన్ని ఉపయోగించుకొని. అయితే అది ఉపయోగించుకునే విధానము మనకు తెలియాలి. ఎప్పుడు తెలుస్తుంది? మనసును శూన్యం చేసి ఎరుక తెచ్చుకుంటే, నీకు వచ్చే ఆలోచనల మీద నీకు ధ్యాస ఉంటే ఆ ఆలోచన డైవర్ట్ చేసుకోగలుగుతాం మనం. ఒకవేళ నువ్వు చెడు ఆలోచన వచ్చినప్పుడు డైవర్ట్ చేయకుంటే, పదే ఆలోచించినప్పుడు అది కూడా సృష్టి జరిగే అవకాశం 90% ఉంటుంది. ఇప్పుడు మనస్సు శూన్యమై తన సంకల్ప శక్తి పెరిగిన వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచనను, వాళ్ళ మాట శక్తిని సరిగ్గా వినియోగించకుండా మిస్యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటారు? ఏమి జరగదు, వాళ్ళు అనుకునేది జరగవు. జరగక కొన్నిసార్లు సూసైడ్ కూడా చేసుకుంటాడు మనిషి. వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది. అవును, వాళ్ళకే, తనని నష్టపోతాడు. ఎవరికి నష్టం జరగదు. ఎదుటి వాళ్ళని నష్టం చేసేటట్టుగా ఆలోచనలు, మాటలు చేస్తే ఒకవేళ అవి కూడా మామూలుగా ఒకవేళ సింపుల్గా అనుకుంటేనేమో ఏం కర్మ తగలదు. నీవు బలంగా సంకల్పం పెట్టి వాళ్ళు ఇట్లా జరగాలి అట్లా జరగాలని పదే ఆలోచించడం ద్వారా నీ శక్తి లాస్ అయ్యి నీవు వాళ్ళ మీద కూడా ఆ ప్రభావం చూపుతుంది. కొంతవరకు ప్రభావం అటు కూడా వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది సార్, ఖచ్చితంగా వెళ్తుంది. అది మళ్ళీ నష్టం వాళ్ళకే. అవును, క్రియేటివ్ చేసిన వాళ్ళకి నష్టం, ఎటు తిరిగి నష్టం వాళ్ళకి. ఫస్ట్ నెగిటివ్ మన మీద ప్రభావం చూపిస్తుంది, పాజిటివ్ నీ మీద ప్రభావం చూపించి తర్వాత వేరే వాళ్ళ మీద పోతుంది. మన సంకల్పం ఏదైనా ముందు ఎవరి నుంచి అయితే విడుదలైందో ముందు వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది. అవును, అంతే. అంటే ఒక నిప్పు కనుక పట్టుకొని ఎదుటి వాళ్ళ ఈసిరం లాంటిది అన్నమాట. అంతే, ఫస్ట్ నీకు గాలినాక ఫస్ట్ అంతే సార్. ముందు మనకు గాలినాకనే వేరే వాళ్ళకి ఇసురుతున్నా అనుకుంటాం మనం. అవును, ఫస్ట్ నీకు గాలుతుంది. అంటే ఇప్పుడు సూర్యుని మీద మట్టి తలితే మన తల మీద పడుతుంది అనే సామెత మీరు చెప్పింది బాగుంది. సో అంటే సంకల్పం ఉంది, శక్తి ఉంది అని తెలిసినప్పుడు కనీసం ఈ జన్మలో గతం నుంచి వచ్చినాయి. ఇప్పుడు సార్ సంకల్ప శక్తికి పవర్ ఉన్నదని తెలిసినా కూడా దాన్ని మిస్యూజ్ చేసే విధంగా వాడడం అనేది మరి గతం యొక్క ఇంపాక్ట్ కూడా ఉంటుంది అంటారా? అది క్లియర్ అవ్వలేదు అంటారా? అట్లా కూడా ఉంటుందా? దాన్ని అజ్ఞానం అనాలి. అది అజ్ఞానమే. అజ్ఞానం అది వాళ్ళకి తెలిసినాక కూడా ఉండకపోవడం అజ్ఞానం. ఇంకా దాని సరైన విధానంలో వాళ్ళు దాని మీద దృష్టి పెట్టి మనం ఇలా చేయాలి కదని అనుకోలేకపోవడం, ఇదల్లా సాధన లేకపోవడమే, మెడిటేషన్ లేకపోవడం, మనసును శూన్యం చేసుకునే శక్తి లేకపోవడము. అంటే సాధనలో ఉండడం కాదు, సాధన చెయ్యాలి. అయ్యో నేను ఈ సంస్థలో ఉన్నా, ఇది చేస్తున్నా అని చెప్పుకుంటే యూజ్ లేదు. చాలా మందికి నాకు అంత తెలిసిపోయింది, ఇంకేమంత ఇంతే కదా, ధ్యానం అంటే తెలిసింది, అది కూడా ఒక అజ్ఞానమే. నాకు అంత తెలిసిందని కూడా అజ్ఞానమే కదా. తెలిస్తే ఏం జరుగుతుంది సార్? దాన్ని సాధన చేయాలి కదా, అర్థం చేసుకోవాలి కదా. అవును, అండర్స్టాండ్. మస్తు తెలుసు మనకి, దానివల్ల ఏం ఉపయోగం? ఆచరించాలి, దాని నుంచి లబ్ధి పొందాలి మనం. ఇప్పుడు మన ఏదైనా సంకల్పాలన్నీ ఆధ్యాత్మికంగా ఎదగాలని చెప్పి పెట్టుకోవాలి సంకల్పాలు తప్ప భౌతికమైన విషయాల మీద సంకల్పాలు పెట్టకూడదు. ఎందుకంటే అవి నీకు ఎట్లా ఈ జన్మలో వచ్చేది వస్తుంది, నీకు దాని గురించి ఎందుకు చింత చేస్తున్నావు?
భౌతికంగా చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. వస్తుంది. అదే ఆధ్యాత్మికత మీద పెడదాం మనం సంకల్పం. నీ దృష్టి అక్కడ పెడితే అది నీ ఆత్మకు ఉపయోగపడే విధంగా నీవు సృష్టించుకోవాలి సంకల్పాలను. అప్పుడు అవి నీకు దాని నుంచి రావాల్సింది నీకు వస్తుంది. అయితే ఈ దృఢ సంకల్పము ఎలా అభ్యాసము చేసుకోవాలంటే ఒక ఉపమానం తీసుకుందాం, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రాపంచికంగా తీసుకుందాం, ఇంకోటి ఆధ్యాత్మికంగా తీసుకుందాం. ప్రాపంచికంగా అయితే అవి కూడా సంకల్పాలు, దృఢ సంకల్పాలు. అవి కూడా మహమ్మద్ అలీ 10 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు లేరు అతనికి. ఒక చిన్న సైకిల్ తీసుకొని పోతుంటే దొంగలు ఆయన ప్లాన్ సైకిల్ గుంజుకుంటారు. వాడు ఏడుస్తూ ఫుట్పాత్ మీద కూర్చుంటాడు, ఎవరు లేరు అతనికి. అప్పుడు కానిస్టేబుల్ చూస్తాడు, చూసి ఏం బాబు నీకేమైందని అడుగుతాడు. అంటే నా సైకిల్ దొంగలు ఎత్తుకపోయినని ఏడుస్తుంటారు అన్నమాట. అరే పాపం ఎవరు లేరు అని చెప్పి ఆ కానిస్టేబుల్ ఇంటికి తీసుకుపోతాడు మహమ్మద్ అలీని. తీసుకుపోయి మంచిగా అన్నీ ఆయనే సాకి పెద్దగా చేసి అతనికి ఏం విద్య నేర్పిస్తాడంటే బాక్సింగ్ నేర్పుతాడు. బాక్సింగ్ తీసుకుపోయి ఓ బాక్సర్కు పరిచయం చేయించి విద్య నేర్పిస్తాడు. ఓ 18 ఏళ్ళ వయసు వస్తుంది. కానీ చాలా అద్భుతంగా నేర్చుకుంటాడు పిల్లాడు. నేర్చుకున్నాక ఫస్ట్ డిస్టిక్లో పెడతారు పోటీ అతనికి. డిస్టిక్లో గెలుస్తాడు, రాష్ట్ర స్థాయిలో గెలుస్తాడు. కానీ నెక్స్ట్ ఇండియా లెవెల్లో గెలవాలి. అది కొద్దిగా చాలా కష్టంతో కూడుకున్న పని కదా. అయితే తన కోచర్ దగ్గరకు అడుగుతాడు అనమాట మహమ్మద్ అలీ, నేను ఇప్పుడు నెక్స్ట్ స్టేట్లో గెలవాలి కదా, అది అందరు స్టేట్లో ఉన్న వాళ్ళ మీద గెలిస్తే నేను ఇండియాలో నెంబర్ 1 అవుతా, నాకు ఇంకా ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా అని అడుగుతాడు అనమాట. అప్పుడు ఆ కోచర్ ఏం చేస్తాడంటే కోచ్ అతనితో పాటు ఇంకా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, అందరిని తీసుకొచ్చి ఇతని మధ్యలో నిలబెడతాడు అనమాట. నిలబెట్టి అందరితోనే బాగా కొట్లాడిపిస్తాడు ఇతన్ని మహమ్మద్ అలీని. కొట్లాడినాక ఫైటింగ్ జరిగినాక ఈ మహమ్మద్ అలీని ముందర పెట్టుకొని వాళ్ళని అడుగుతున్నాడు అనమాట, ఈయన ఫైటింగ్ ఎలా ఉంది, పంచ్ ఎట్లా కొడుతున్నాడు, ఎట్లా తప్పించుకుంటున్నాడు మీరు చెప్తారా అని అడిగింది అనమాట. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మహమ్మద్ అలీ పంచి కొట్టినప్పుడు మాకు మన తేనెటీగ కుడితే ఎంత పెయిన్ అవుతుందో అంత పెయిన్ అవుతుంది, మేము పంచి కొట్టినప్పుడు బటర్ఫ్లై లాగా తప్పించుకుంటున్నాడు అతను అని చప్పట్లు కొడుతూ అదే డైలాగులు చెప్తుంటారు అనమాట. ఆయన అందరూ ఎంకరేజ్ చేస్తాను, చాలా ఈ రెండే పాజిటివ్ ఫీడ్బ్యాక్ మొత్తం తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి కొన్ని నెలలైన తర్వాత దాంట్లో దించుతారు అతన్ని. దించినప్పుడు అది నాకౌట్, అంటే కింద పడ్డాక 3 ఇంచ్ వరకు లేకపోతే ఓడిపోయినట్టు కదా. అయితే 2వ రౌండ్లో కొట్టేస్తాడు అతన్ని, వేరే వాళ్ళను కొట్టినాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఏంటంటే వరల్డ్ మీద కొట్టాలి, ప్రపంచవ్యాప్తంగా అయిపోయింది. అక్కడ ఎవరు అప్పుడు నెంబర్ 1 అంటే సన్నీ లిస్టన్ అని గ్రేట్ బాక్సర్ అనమాట. తన ఉన్నప్పుడు ఆయన ఓడించి అపోనెంట్, కానీ పెద్ద గ్రేట్ మాస్టర్ ఆయన ఓడించడం చాలా అసాధ్యం. ఓకే, అటువంటి వ్యక్తి మీద ఫైటింగ్ ఉంది నెక్స్ట్. అయితే ఇంకా దృఢ సంకల్పం కావాలి కదా, బలం కన్నా మేధాశక్తి చాలా అవసరం ఇక్కడ, బలం. అప్పుడు ఏం చెప్తున్నాడు కోచ్ అంటే పిలిపించి, మీరు ఇంటికి వెళ్ళి అన్నిటి మీద రాసుకో, బ్రష్ మీద, ఆ గోడల మీద, అద్దం మీద, ఐఆమ్ ఎ గ్రేట్ బాక్సర్ అని నీవు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీ పెన్ను మీద, బ్రష్ మీద, గోడల మీద, అద్దం మీద, బాత్రూమ్లో, లాట్రిన్లో ఎక్కడ చూసినా అవే కనబడాలి. ఐఎమ్ ఎ గ్రేట్ బాక్సర్. ఇట్లా నువ్వు ఒక 1 ఇయర్ అలాంటి ఫీలింగ్స్లో ఉండాలి మీరు అని చెప్తాడు అనమాట. చెప్తే ఇంటికి వస్తాడు, అన్నిటిని రాసి పడేస్తాడు. ఇంకా ఐఎమ్ ఎ గ్రేట్ బాక్సర్ అని రాసి ప్రతిరోజు బ్రష్ చేసేటప్పుడు అవి చూస్తాడు, తినేటప్పుడు అవే వింటుంటాడు. విని ఇంకొక రోజు ఇంకా వెళ్తాడు ఫైటింగ్కు. ఇంకా సన్నీ లిస్టన్ హెవీ పర్సనాలిటీ వ్యక్తి, ఇతను బక్కగా ఉన్నాడు, చిన్న వయసు. అందరు నవ్వుతుంటారు అన్నమాట ఇతను చూసి, మహమ్మద్ అలీని చూసి. నీవు ఆయన తోడంత లేవు, నీవేం గెలుస్తావు, చచ్చిపోతావు, మైక్ టైసనే మనం చూస్తే అయిపోతావు. అలాంటిది ఆయన ముందట ఈయనే తక్కువ అంటే అందరూ నవ్వుతుంటారు అన్నమాట. నవ్వి కొంతమంది అంబులెన్స్ తెచ్చిపెట్టుకుంటారు అన్నమాట. ఒకవేళ ఈ మహమ్మద్ అలీకి ఏమన్నా దెబ్బలు తాగితే చనిపోయే ప్రమాదం ఉంటే తొందర అంబులెన్స్ వేసుకొని పోదామని మహమ్మద్ అలీ అని అంబులెన్స్ తెచ్చిపెట్టుకున్నారు అన్నమాట. అంత నమ్ముతలేరా మహమ్మద్ అలీని వాళ్ళు, ఎందుకంటే హైట్ తక్కువ ఉన్నాడు, బక్క ఉన్నాడు, అనుభవం లేదని. ఇంకా ఇద్దరు లోపలికి దిగింది ఫైటింగ్కు. 2వ రౌండ్లో కొట్టేస్తాడు అనమాట అతన్ని. ఇతని ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఐఎమ్ ఎ గ్రేట్ బాక్సర్ అనేది పూర్తిగా నింపుకున్నాడు మైండ్లో. దృఢ సంకల్పం వచ్చేసింది, ఆవలిలో కొట్టగలుగుతా అతన్ని 2వ రౌండ్లని.
కొట్టేస్తే అందరు అసలు ఆశ్చర్యపోతారు. అంటే అంత గొప్ప వ్యక్తిని కూడా ఈ మైండ్లో దృఢ సంకల్పం పెట్టుకుంటే మన శక్తి పెరిగి ఎటువంటి దానైనా మనం ఛేదించుకోగలుగుతాం. అంటే ఎదుటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎదురుగా సమస్య కొండంత ఉన్నా నీ దృఢ సంకల్పం ఉందా అది చిన్నగా అయిపోతుంది. ఇంకోటి అతను అంత గొప్పవాడా అని ఆలోచన రాకూడదు. ఇక అంతే, నేనే గొప్పవాడిని, నేనే గెలుస్తా, నేనే ఫస్ట్. మన మీదనే ఉంటది, ఎదుటి వాళ్ళ మీద ఉండదు ఇక దృఢ సంకల్పం. ఎందుకంటే రోజు గొప్ప మాస్టర్ బాక్సర్ అని నీవే చెప్పుకున్నావు కదా. ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ అద్భుతమైన ప్రోగ్రామింగ్ చేసుకున్నాడు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ విషయం చెప్పారు. ఇప్పుడు మరి ధ్యాన సాధకులందరూ సంకల్ప శక్తి అందరికీ ఉంది, దాన్ని దృఢ సంకల్పంగా మార్చుకోవాలంటే ఏమేం చేయాలి? ఏదైనా మనము దాన్ని సాధించాలి, ఒక భౌతికమైన విషయాలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్యం కానీ ఏదైనా సాధించాలి దృఢ సంకల్పంతో అంటే బలమైన శక్తి, ఎనర్జీ మన దగ్గర ఉండాలి. ఎనర్జీ లేకపోతే దృఢ సంకల్పం పెట్టుకోవడం కష్టం. ఒకటి. రెండవది, దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉండాలి. ఇప్పుడు దృఢ సంకల్పము అనేది ఒకటి మనం భౌతికంగా తెలుసుకున్నాము. మిల్లారప ఆధ్యాత్మిక ఉదాహరణ. ఆయన ఎన్నో కర్మలు చేసిండు, చెడు కర్మలు చేతబడి నేర్చుకొని మంత్ర విద్య ద్వారా. తర్వాత రియలైజేషన్ అయ్యింది, నేను తప్పు చేసినని తెలుసుకున్నాడు. మనిషి చేసినాకనే తప్పు అని తెలుసుకుంటాడు ఎవరైనా ప్రపంచంలో. అట్లా తెలుసుకొని నెక్స్ట్ నేను ఏం చేయాలని నిర్ణయించుకొని ఈ కర్మలలో పోగొట్టుకోకపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుంది, అనవసరంగా కొన్ని విషయాలు నేను దూరిన అని గురువుని కలిసి మార్పాను లేదా ఆయన ఏది చెప్తే అది చేసిండు అనమాట. ఎంత దృఢ సంకల్పం ఉంది మిల్లారప్ప కంటే, ఏదైనా చేస్తా అనే నమ్మకం ఉంది ఆయనకు. దాని మీద ఎంతో గూడు కట్టమంటే కట్టి మళ్ళీ కూలగొట్టి మళ్ళీ కట్టి మళ్ళీ కూలగొట్టి అక్కడికి ఆయనకు చెప్పకపోయినా ధ్యానం ఎన్ని ఇబ్బందులు పడ్డా లాస్ట్కు ధ్యానం చెప్పించుకొని ఆ అడవిలో పోయి ఆ రూమ్లో కూర్చొని కఠోరమైన సాధన చేసి నేను చనిపోయినా పర్వాలేదు, తిండి లేకపోయినా పర్వాలేదు అని గడ్డి తిని, పచ్చి గడ్డి తిని, మలమూత్రాలు ఆకుపచ్చగా వచ్చి బాడీ అంతా ఆకుపచ్చగా అయిపోయినా కూడా ఆయన ధ్యానం వదలలే. సాధన చేసి 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 గాలి లేచిపోయాడు ఆంజనేయ స్వామి గారు. ఎన్లైట్మెంట్ అయ్యిండు. చూడండి ఎంత దృఢ సంకల్పం ఉంటే రోజులు సంవత్సరాల కొద్ది సాధన చేసి ఒక గురువు ఎన్ని రకాలుగా టెస్ట్ చేసినా కూడా తట్టుకోగలగాలి. పెద్ద కొండ మీద ఇల్లు కట్టమంటే పోయి అన్ని ఒక్కడే పట్టుకపోయి కట్టాడు. లేదు కూల్చమంటే మళ్ళీ కూల్చారు, మళ్ళీ కట్టమన్నారు, మళ్ళీ కూల్చారు. అయితే ఆ ఎంత సాధన చేసి ఫుడ్ లేకపోయినా మనుషులు లేకపోయినా అడవిలో ఉండి సంవత్సరాల కొద్ది సాధన చేసి దాన్ని దృఢ సంకల్పము. స్పిరిచువల్గా మనందరం కూడా ధ్యానులు అందరూ కూడా దృఢ సంకల్పంతో ఉండాలి. నేను 10 గంటలు ధ్యానం చేస్తా, స్వాధ్యాయం చేస్తా, సజ్జన సాంగత్యం చేస్తా, వాటిపై అయినా దృఢ సంకల్పం పెట్టుకోవాలి. అయ్యో కుదరట్లేదు, అవ్వట్లేదు, సమయం లేదు, ఇవన్నీ ఉట్టి కారణాలే అంతే. అయితే ఈ దృఢ సంకల్పం నేను ఇది చేయాలని మీరు పదే 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 ప్రతిరోజు దాన్ని స్మరిస్తాలి దాన్ని. అంటే మనం ఒక విత్తనం వేసినప్పుడు నీళ్ళు పోయాలి కదా, చెట్టుకు నీళ్ళు పోయకపోతే విత్తనము మొలక రాదు కదా. మనం ఏదైనా ఒక విషయాన్ని దృఢ సంకల్పం పెట్టుకున్నప్పుడు దానికి నీళ్లు పోయడం ఏంటంటే పదే పదే అనుకోవడం. ఇప్పుడు మహమ్మద్ అలీ విషయం మనం చెప్పాం, ఐఎమ్ గ్రేట్ మా బాక్సర్ అని చెప్పి కొన్ని వేల సార్లు లక్షల సార్లు అనుకుంటే ఆ స్థితికి రాగలిగిండు. మనం కూడా ఈ ధ్యాన విషయానికి వచ్చినప్పుడు ఆత్మజ్ఞానం కోసము దృఢ సంకల్పంతో ఉండాలి. అంటే మనకు ఆత్మజ్ఞానం కావాలని కోరుకోవాలి, పదే పదే కోరుకోవాలి. అంతే కదా సార్. ఇప్పుడు ఆధ్యాత్మికతలో నాకు ఆత్మజ్ఞానం కావాలి, ఇది ఎందుకు వస్తుందో తెలియాలనుకోవాలి. కానీ ఇది వద్దు, ఇది వెళ్ళిపోవాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకోవడం వల్ల అర్థం లేదు కదా. ఇది ఎందుకు వచ్చిందో నాకు ఆ జ్ఞానం కావాలి, జ్ఞానం కోసం తప్పించాలి. జ్ఞానం కొరకు దృఢ సంకల్పం పెట్టుకుంటే పత్రికారు అట్లా పెట్టుకోవడం వల్ల లక్షల బుక్కులు దొరికినాయి. అది తన దగ్గరకు వచ్చినాయి పుస్తకాలు. మహాగురువు దొరికిండు. నేను ఎంత కష్టం ఉన్నా నేను ప్రచారం చేయాలని దృఢ సంకల్పం పెట్టుకోవడం వల్ల ఆయనకి ఎన్ని సమస్యలున్నా ప్రచారం చేస్తూ పోయాడు. అంటే అదల్లా మనమే సాధించుకోవాలి. మనకి అంతేగాని ఊరికే నేను ఆరోగ్యంగా ఉన్నా, నేను బతికే ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని స్టూపిడ్గా అనుకోవడం వృధా. అవి ఏం ఉపయోగపడనివి. ఆత్మజ్ఞానం కావాలి, అంతే. నేను జ్ఞానవంతుని అవ్వాలి, దీనికి ధైర్యం కావాలి, జ్ఞానంతో వెళ్ళిపోవాలి అనుకోవాలి. అంతే కదా సార్.
అది సంగతి. నీవు పుట్టింది ఎట్లనన్నా పుట్టిండొచ్చు కానీ చనిపోయేటాలకు నీవేం చేసినావు అన్నది లెక్క ఇక్కడ. అది ఎంత జ్ఞానంతో వెళ్ళినావు. అవును, వివేకానందుడు ఎంత జ్ఞానం ఉంది చూడు ఆయనకు, ఎంత దృఢ సంకల్పం ఉంది ఆయనకు. మరి ఒక ఆయన అడిగాడు ఆయనను, మీరు ఇన్ని 700 శ్లోకాలు వస్తాయి కదా మీకు, అందులో అతి గొప్ప శ్లోకం ఒకటి చెప్పండి అని అడిగితే వివేకానందుడు ఏం చెప్పాడంటే భయం గురించి చెప్పాడు. మనిషికి భయం ఉంటే ఆధ్యాత్మికత రాదు, నిర్భయంగా ఉండాలి, అది ధైర్యం అవసరం అని చెప్పాడు. ధైర్యం మీద ఒక శ్లోకం చదివింది అనమాట. అంటే ధైర్యం ఉంటే ఏదైనా సాధించగలుగుతాం, ధైర్యం ఉంటేనే నీకు దృఢ సంకల్పం వస్తుంది. ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, ఆ ధైర్యమే నిన్ను తీసుకెళ్తుంది. ప్రతిదానికి భయం కాదు. దేని గురించి నెగిటివ్ ఆలోచనలు మంచివి కావు, అవి కూడా వికల్పాలే, అది కూడా సంకల్పం కిందికి వచ్చి అవి కూడా జరుగుతాయి. అంటే ఏది భయపడుతున్నామో అవి కూడా జరుగుతాయి. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎరుక అనేది ఎప్పుడు ఉండాలి, వర్తమానంలో ఉండాలి. మనం ఉండాలి, వర్తమానంలో ప్రశాంతంగా ఉండాలి. అది కూడా ప్రశాంతత వస్తుంది వర్తమానంలో ఉంటే ఆటోమేటిక్గా. వర్తమానము ఆత్మస్థితి, ఎరుక. అది వర్తమానంలో ఉండడం ఆత్మస్థితి, ఆటోమేటిక్ ప్రశాంతంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ప్రశాంతంగా లేవంటే ప్రస్తుతంలో లేము. గతం గురించి ఆలోచిస్తే బాధ కలుగుతుంది, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయం వస్తుంది. ఏమవుతుందో, బాధ భయం ఈ రెండింటినే మనిషి జీవిస్తుంటాడు ఎప్పుడు కూడా. కానీ వర్తమానంలో ఉండడం అనేది ధ్యానం చేస్తేనే మనసును శూన్యం చేసుకోగలిగితే మనము శూన్యంలో ఉన్న ఆత్మ యొక్క శక్తి మనకు అర్థమవుతుంది. శక్తి పెరిగింది అనుకోండి, మీకు ఆటోమేటిక్గా సంకల్ప శక్తి పెరిగిపోతుంది. మీరు ఏదనుకుంటే జరుగుతుంది. సంకల్పం ఆల్రెడీ ఉంది, శక్తిని పెంచుకోవాలి. ఎందుకు అంటే మన మనసు ఒక ఆలోచన చేసినప్పుడు శక్తిని ఆత్మ ఇస్తుంది. ఆత్మశక్తితోనే అది జరగాలి. అవును, ఆ మనసుకి ఆలోచిస్తుంది ఇలా జరగాలని పదే, కానీ శక్తి చైతన్యం శక్తి లేకుండా నువ్వు ఎంత సంకల్పం ఆలోచించినా వృధా. అవును, ఎనర్జీ పెంచుకోవాలి కదా. ఆత్మశక్తితో కలిస్తేనే సంకల్ప శక్తి అవుతుంది. అది మీరు అనుకున్న వల్ల జరుగుతాయి మంచిగా ఆటోమేటిక్గా. అది కూడా ఉన్నతి కోసం, ఆధ్యాత్మికత కోసమే మనం ఏదైనా సంకల్పాలు చేసుకుంటే మనం గురువులుగా మారిపోతాం, ఒక ఋషులుగా తయారవుతాం. ఋషులు కాకపోతే ఇక్కడ మనం వాక్ ద్వారా కూడా వాక్ శక్తిని కూడా పెంచుకుంటే, వాకును శుద్ధి చేసుకుంటే, శక్తి పెంచుకుంటే వాకులో ఏదైనా అంటే ఇమ్మీడియట్గా అవుతుంది అన్నమాట. దృఢ సంకల్పం అక్కడ కూడా వస్తుంది. వాళ్ళ దగ్గర దృఢ సంకల్పం వచ్చినప్పుడు ఆ మునులు ఏదైనా శపిస్తే జరిగేది. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర దృఢ సంకల్ప శక్తి ఉంది. అంటే సార్ ఇప్పుడు సంకల్పము వికల్పం ఉండడం వల్లనే వాక్కులు సరిగా ఉండవు అంటారా? ఇది కరెక్ట్గా ఉంటేనే ఇది కరెక్ట్గా ఉంటుందా? ఆలోచనను బట్టే మాట కదా. ఆలోచన ఒకటి, మాట ఒకటి కూడా రావచ్చు. ఒక్కొక్కసారి ఆ తేడా అట్లా అవుతుంది. ఇప్పుడు ఆలోచన వేరే ఉంది, మాట వేరే ఉండే. మనసా వాచ కర్మం లేదు కదా. ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడి అదే చేయాలి కదా. ఆలోచన ఒకటి ఉంది, మాట ఒకటి ఉంది, చేసిలో ఇంకొకటి ఉంది. ఇవి ఆధ్యాత్మికతకు విరుద్ధం. మూడు ఒకలా ఉండడమే ఆధ్యాత్మికత అంటే అదే చూడు, త్రికరణ. ఆలోచన, మన మాటలు, మనం చేసే పనులు మూడు ఒకలాగే ఉండాలి. అవును, సీరియల్ గా ఉండాలి. ఒకటి ఆలోచిస్తూ ఒకటి మాట్లాడుతూ ఇంకోటి చేస్తే యూజ్ లేదు, అయిపోయింది. చాప్టర్ క్లోజ్ మనది. అక్కడనే మనం స్పిరిచువల్ దెబ్బతింటున్నాము. అజ్ఞానం, దాన్ని అజ్ఞానం అనాలి. నీ మీద నీకు ఎరుక లేదు. ఎరుక వచ్చేస్తే ఏమవుతుంది? ఆలోచనలు ఉంటే సేమ్, మాటలు అవే వస్తాయి, చేష్టలు అవే వస్తాయి. అంటే ఇప్పుడు మనసులో ఒకటి పెట్టుకొని మాటల్లో మాత్రం ఒకటి మాట్లాడి చేతల్లో ఇంకోటి చేయడం వల్ల ఎంత ఎదుగుదల ఉన్నా ఏం జరుగుతుంది అంటారు? ఎనర్జీ డౌన్ అవుతుంది. ఎనర్జీ అనేది డౌన్ అయిపోతుంది. ఎనర్జీ లేకపోతే ఫ్యూయల్ లేనట్టే. అవును, డిశ్చార్జ్ అవుతుంది, ఛార్జింగ్ దిగిపోతుంది మనది. అట్లా మాట్లాడి ఎక్కువ అట్లా చేసిన వాళ్ళకి ధ్యానం కుదరకపోవడం కారణం అదే. వాళ్ళ పర్సనల్ సాధన కూడా కుదరదు. టైం చాలా పడుతుంది అన్నమాట. బయట విషయాలు ఆలోచించి, బయట విషయాలు మాట్లాడుతూ, బయటనే పనులు తిరుగుతున్నప్పుడు లోపలికి వెళ్ళడం ఇబ్బంది అవుతుంది. చాలా మంది ధ్యానం కుదరట్లే, నేను ఆలోచనలు ఆగట్లేదంటే ఇది కారణం. అవును, బయట చూసుడు, బయట ఆలోచించుడు, మాట్లాడు తీసేయాలి, తగ్గియాలి. అదొకటి. ఇంకొకటి, మన ఆలోచన ఎట్లా మార్చుకోవాలంటే, ఇప్పుడు ఒక వ్యక్తి 50 లక్షల కారు కొనుక్కున్నాడు మన ఫ్రెండ్. అతన్ని ఎంతో కష్టపడి తెచ్చుకున్నాడు ఆ కారును. అతన్ని మనం ఒప్పుకొని ఎంకరేజ్మెంట్ చేయాలి, అభినందించాలి. మీరు చాలా అద్భుతంగా
మీరు చాలా కష్టపడి తెచ్చుకున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది అని మీరు అట్లా భావించుకున్నప్పుడు, అవి ఇష్టపడ్డప్పుడు ప్రకృతి ఏం చేస్తుంటే ఇతనికి కూడా ఇష్టం ఉందేమో అని నీకు ఒక కారు వచ్చేటట్టు చేస్తుంది. నీవు అతని మీద ఈర్ష్య అసహ్య పెట్టుకున్నావు అనుకో, యూనివర్స్ ఏమర్థం చేసుకుంటుంది, ఇతనికి ఇవి ఇష్టం లేనట్టుంది అందుకే అసహించుకుంటున్నాడు. నీ భావాలను బట్టే నీ జీవితం అంతే. ఆలోచన మాటలు ఎంత ప్రభావమో అవును, భావాలు అంత ఇంపార్టెంట్. నీ ఊహాశక్తి ఎట్లా ఉంది, ఎట్లా ఊహించుకుంటున్నావు దాన్ని అని దాని మీద స్టార్ట్ అవుతుంది. అన్నటప్పుడు మనం ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేసి ఒప్పుకొని ఇది బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు పిఎంసి ఉంది, పిఎంసి గురించి మేము బాగా చెప్పాలి మంచిగా, అది చాలా అద్భుతంగా చేస్తున్నాం, మంచిగా ఉంది, ఎంతమందికి స్ప్రెడ్ అవుతుంది ధ్యానము అని మేము దీని గురించి పాజిటివ్ చెప్పినప్పుడు మాకు పాజిటివ్ జరుగుతుంది. మేము కూడా చెప్పగలుగుతాం అన్నమాట, ఆ శక్తి మాకు వస్తుంది. మరి ఏది ఆలోచిస్తామో ఏది మాట్లాడతామో యూనివర్స్ దాన్ని యాక్సెప్ట్ చేసి తథాస్తు అంటుంది. అట్టప్పుడు మనం జాగ్రత్త ఉండాలి. అంటే ఏది మంచి జరుగుతూ ఉంటే మనం మాట్లాడుతున్నాం అంటే తనకు మంచి ఇష్టం లేదనుకొని చెడు సంఘటనలను జీవితంలో పంపిస్తుంది యూనివర్స్. అవును, ఎంటర్ చేస్తుంది. ఓఫో, వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ సార్. మంచి మాట్లాడినప్పుడు అరే ఇతనికి మంచి కావాలని మంచి పంపిస్తుంటారు. నేను టీ ఇచ్చినాక ఎంత ఎక్సలెంట్ చేసిన టీ అని అన్నా అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా తాగండి సార్, ఇంకొంచెం పోస్తారు, నెక్స్ట్ టైం మీకు ఇవ్వకుండా తాగరు వాళ్ళు. అయితే నేను టీ బాగలేదు, అంత బాగా మంచి లేదు అన్నప్పుడు ఇతనికి టీ అంటే ఇష్టం లేనట్టు, ఆల్రెడీ టీ ఉన్నా కూడా ఇవ్వరు. ప్రతిదీ మన లైఫ్ లోకి రావాలంటే మన ఆలోచన అట్లా ఉండాలి. ఈయన విమర్శిస్తాడు, ఈయనతో చాయ్ ఎందుకు కథ ఎందుకు అని ఉన్న చాయ్ పక్కకు పెట్టి చెప్పండి అంటారు. ఎందుకంటే ఇతనికి పెద్దగా ఇష్టం లేనట్టుంది టీ అంటే అనే అర్థం అయిపోతుంది అక్కడ. మన లైఫ్లోకి రావాలి ఏదైనా అంటే ఫస్ట్ మనం దాన్ని లైక్ చేసి ఒప్పుకొని దాన్ని పొగడాలి. పొగిడితే ఏమవుతుంది, ఆ పొగడతల నుంచి యూనివర్స్ మనకు ఇష్టం ఉందని చెప్పి మనకి ఇస్తుంది. పొగడడం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం సార్, లేనిది చెప్పడం కాదు. మళ్ళీ పొగడడం అంటే ఇప్పుడు పొగడడం అంటే మనకి ఎట్లా అలవాటు అయింది, పొగడడం అంటే అవసరం ఉంటే పొగడడం. అవును, ఏదో స్వార్థం మీద. ఇప్పుడు రామకృష్ణ సార్తో నాకు ఏదైనా పని ఉందనుకోండి, అప్పుడు పొగుడుతా కాదు, మిగతా టైం ఉన్నది ఉన్నట్టుగా. అవును, 100% కరెక్ట్. ఏది ఉందో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. అవును, అదే పొగడడం అంటే. చెప్తే వాళ్ళు లేనిది చెప్పడం కాదు, వాళ్ళు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ హ్యాపీ వైబ్స్ మనకు కూడా వస్తుంది, ఆ ఎనర్జీ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సంకల్ప శక్తికి, దృఢ సంకల్పానికి మనం ఆనందంగా ఉండడం, ఆ ఆనందమైన వైబ్రేషన్స్ ని పంపించడం చాలా ఇంపార్టెంట్ సార్. మనం సీక్రెట్ బుక్ ద్వారా కూడా తెలుసుకున్నాం, ఆనందంగా ఉన్నప్పుడే సరి అయినవి క్రియేట్ అవుతాయి. నువ్వు బాధతో, భయంతో, కోపంతో, ఈర్ష్యతో, ద్వేషంతో ఉన్నాయి అన్నీ ఆ రిపల్స్ అయితే నెగటివిటీ. అవును, మరి ఖచ్చితంగా ఇవి మళ్ళీ మన వైపు వస్తాయి. ఆనందంతో కోరుకోవాలి, ఆనందంతో చెప్పాలి. ఎదుటి వాళ్ళకి ఇచ్చే ఆనందం, ఆ హ్యాపీనెస్ వైబ్స్ మామూలు కాదు సార్, దాని ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది. అంతే. ఇప్పుడు ధ్యానం నేర్పిస్తున్నాం అంటే ఇప్పుడు వాళ్ళు ధ్యానం నేర్చుకున్నాక ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ హ్యాపీ వైబ్స్ మనకి ఎంత, వాళ్ళు 10 అంతలు వందితే చెప్పిన వాళ్ళకు 100 రెట్లు వస్తుంది. ఓకే. మీరు ఇంతకుముందు సార్ మామూలుగా బాగా తిరిగి పాంప్లెంట్లు పట్టుకొని పుస్తకాలు పట్టుకొని తిరిగేవారు కదా, ఇప్పుడు పిఎంసిలో సెషన్స్ తీసుకుంటున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది ఇది మీ మీ ట్రాన్స్ఫర్మేషన్? నా ఆత్మ ఎదుగుదల ఉంది, నా చైతన్యము వికసిస్తుంది. రైట్. నా మైండ్ కూడా బాగా ఓపెన్ అవుతుంది. రైట్. ఎందుకంటే నేను ఇంకా రోజు రోజుకు డెవలప్ అవుతున్నా, ఇంకా కొత్తగా ఏం చెప్పాలి, నేను ఆ కొత్తగా ఏం చెప్పాలి అన్నది నా లోపల కొత్త ఉత్సాహం వస్తుంది. నేను చెప్పేది లేదన్నప్పుడు డీలా పడిపోతా. ఇప్పుడు ఇక్కడ చెప్పేసి ఇంతకుముందు మామూలుగా వెళ్ళి చెప్పేవారు, అవును, మీరు ఇక్కడ క్లాసెస్ చెప్పి వెళ్తున్నారు బయటికి, ఎలా ఉంది సార్ ఇంపాక్ట్? బాగుంది సార్, చాలా బాగుంది, ఎక్సలెంట్. పిఎంసి ద్వారా కూడా చాలా కొత్త వాళ్ళకి ధ్యానం అందడము, మాంసం తినకూడదు కదా అనేది వాళ్ళకు చెవులో పడుతుంది, చూస్తున్నారు. ఫస్ట్ మనిషికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్. ఎస్ సార్, రియల్ సార్ ఇది. ఈవెన్ ఒకసారి ఆటోలో వెళ్తూ ఉంటా కూడా, సార్ మీరు టీవీలో కనబడ్డారు కదా, మేము మీ చూస్తాం సార్ అని చెప్తున్నారు సార్. అంటే కొత్త వాళ్ళకి మనకు తెలియకుండానే ఎంతోమందికి, తెలిసి కొంతమందికే తెలియకుండా ఎంతోమందికి వెజిటేరియనిజం, ధ్యానం, పిరమిడ్ శక్తి అలా స్ప్రెడ్ అవుతూ ఉంది. వండర్ఫుల్ సార్, సూపర్ సార్. సంకల్ప శక్తి గురించి, దృఢ సంకల్పం గురించి అద్భుతంగా ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు, ప్రాపంచికంగా మహమ్మద్ అలీని గుర్తు చేశారు, ఇటు మిలారాపని. వండర్ఫుల్ సార్. చివరగా మీ మెసేజ్ సార్ ఈరోజు.
మనం ఉదయం లేచిన వెంటనే మన ఆలోచన విధానాన్ని, మన మాటను, మన ఆలోచనను మార్చుకొని ఆధ్యాత్మిక వైపు ఒకవేళ మన ఆలోచన పెట్టగలిగితే, అంటే ఈ దృఢ సంకల్పాన్ని ఎలా పెట్టుకోవాలంటే, నాకు ఇది జరుగుతుంది, నాకు ఇలా జరగాలి అని ఎమోషన్గా ఫీల్ కావాలి. ఊహాశక్తి ఉండాలి. జ్ఞానం కన్నా ఊహాశక్తి గొప్పది. జ్ఞానం కన్నా ఊహాశక్తి గొప్పది. ఎందుకంటే మనకు జ్ఞానం వచ్చిన తర్వాత ఊహాశక్తి లేకపోతే దేన్ని సృష్టి చేసుకోలేము. ఆత్మను సృష్టి చేయలేము, ఒక గ్రహాన్ని సృష్టి చేయలేము ఊహాశక్తి లేకపోతే. జ్ఞానం ఉంది అంటే ఈ జ్ఞానంతో పాటు ఊహాశక్తి కావాలంటే దృఢ సంకల్పాన్ని మనం ప్రతిరోజు అభ్యాసం చేసుకోవాలి. అది కూడా ఆధ్యాత్మికతకే ఉపయోగించాలి. 100%. వేరే దేనికి ఉపయోగించకూడదు. అన్నీ ఉన్నాయి మనకు ఇప్పుడు భౌతికంగా, అన్నీ ఉన్నాయి కదా సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. ఇది మై డియర్ ఫ్రెండ్స్, విన్నాం కదా, దృఢ సంకల్పం. సంకల్పం అంటే ఆలోచన ఒక దగ్గరికి కేంద్రీకరించడాన్ని అన్నారు. దృఢ సంకల్పం, అది జరిగి తీరాలి. ఏది ఏమైనా సరే, నా ప్రాణం పోయినా సరే, అదే చెప్పారు పత్రిజీ, మన ప్రాణం పోయినా సరే సత్యాన్నే బోధిస్తూ వెళ్తాం. ధ్యానం చేయండి, శాకాహారులుగా ఉండండి, పిరమిడ్ శక్తిని ఉపయోగించండి. ఈ 3 మనకు చిన్నగా కనబడతాయి కానీ ప్రపంచానికి ఎంతో అద్భుతమైన విషయాలు మిత్రులారా. తర్వాత సార్ అద్భుతమైన విషయాలు చెప్పారు. పదే 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 ప్రాపంచికపు విషయాలు అనుకోకూడదు. నీ ఆరోగ్యంగా ఉండాలి, మా వాళ్ళు ఇలా ఉండాలి, మా వాళ్ళు అది ఉండాలి, మాకు ఇది రావాలి, అది దానివల్ల శక్తి వృధా అవుతుంది. సంకల్ప శక్తి కాదు మిత్రులారా. ప్రపంచంలో అందరూ ధ్యానం చేయాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలని ఎప్పుడైతే మనం అందరి శ్రేయస్సుని కోరుకుంటామో, మన ఆధ్యాత్మిక ఎదుగుదల, ఎదుటి వాళ్ళ ఆధ్యాత్మికత కోసం మాత్రమే దీన్ని ఉపయోగించాలి అనేది వారి ద్వారా అద్భుతంగా తెలుసుకున్నాం. మహమ్మద్ అలీని చెప్పారు వారి ఫైటింగ్ స్పిరిట్ బాక్సర్గా. తర్వాత మిలరాప ఆధ్యాత్మికంగా ఎంత దృఢ సంకల్పం, ఎన్ని పరీక్షలు చేశారు మార్పా గురువు గారు. కాబట్టి మనకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎవ్వరికి ఏ పరీక్షలు లేవు. అందరూ ఈరోజు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే రేపటి నుంచే బోధించవచ్చు. పిఎంసిలో ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎన్నో సబ్జెక్ట్స్ వింటూ ధ్యానం చేస్తూ వాని అనుభవపూర్వకంగా తెలుసుకొని ఎంతోమంది క్లాసెస్ చెప్తున్నారు. సో ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇంకా అందరూ కూడా విరివిగా సహాయ సహకారాలు అందించాలని, ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ యొక్క ప్రోగ్రామ్స్ అందిస్తున్న పిఎంసికి ఎప్పుడూ మనం సహకరించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.